బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది. నిప్పులేనిదే పొగ రాదంటారు కదా. కీలక నేతలంతా పార్టీలు మారుతున్నారు అన్న ప్రచారాలు పెరుగుతుండడం, వాటిని అంతా ఖండిస్తూ ఉండడం కామన్ గా మారింది. అయితే దాల్ మే కుచ్ కాలా హై అన్నట్లుగా మ్యాటర్ అయితే మరో రేంజ్కి వెళ్తోంది. మొన్నటికి మొన్న కవిత ఇష్యూ పార్టీలో హైలైట్ అయింది. టైం వచ్చినప్పుడు అందరి సంగతి బయట పెడతారని చిట్ చాట్ లో చెప్పడంతో కథ ఎక్కడికో వెళ్తోంది అన్న డిబేట్ మొదలైంది. లేటెస్ట్ గా ఇప్పుడు హరీష్ రావు వంతు వచ్చింది. పార్టీ మార్పుపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కీ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. కేటీఆర్ నాయకత్వంపై చాలాసార్లు తన అభిప్రాయాన్ని చెప్పానని, బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదన్నారు. తాను పార్టీ మారుతానని జరుగుతోన్న ప్రచారాన్ని బంద్ చేయాలన్నారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తానని క్లారిటీ ఇచ్చారు. రైట్, ఇక్కడికి ఓ మ్యాటర్ కు ఫుల్ స్టాప్ అయితే పడింది. మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. అదండి హరీష్ రావు మాట. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇన్నాళ్ళు బీఆర్ఎస్ లో 3 గ్రూపులుగా మారిపోయిందని కేటీఆర్, హరీష్ రావు, కవిత వర్గాలు అంటూ ప్రచారం అయితే జరిగింది. అదే సమయంలో ఎవరికి వారే సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఒకరు నిర్వహించే కార్యక్రమానికి ఇంకొకరు వెళ్లకపోవడంతో ఈ విభేదాల రచ్చ పెరిగి పెద్దదైంది. వీటికి తోడు కవిత ఇటీవల ఓ సామాజిక తెలంగాణ కామెంట్స్లో ప్రతి కార్యక్రమంలో కూడా సీఎం సీఎం అని ఆమె అనుచరులు నినాదాలు చేయడం, తాజాగా ములుగు జిల్లాలో సోదమ్మతో సోది చెప్పించుకోవడం, సీఎం ఖచ్చితంగా అవుతావు అని అక్కడ జాతకంలో చెప్పడం, ఇవన్నీ బీఆర్ఎస్లో ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నిజానికి గతంలోనే కేటీఆర్కు బాధ్యతలు ఇస్తే హరీష్ రావు పరిస్థితి ఏంటి? ఆయన వేరు కుంపటి పెడతారా? పార్టీలో మొదటి నుంచి ఉండడం, ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొనడం, తమ నాయకుడు కేసీఆరే అని పదే పదే చెప్పడం, వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వంపై వ్యూహాత్మకంగా ప్రస్తావన తేకపోవడం, ఇవన్నీ ఇన్నాళ్లు చర్చోపచర్చలకు దారితీశాయి. అయితే తాజాగా హరీష్ రావు నాయకత్వంపై కమెంట్స్ చేయడంతో మ్యాటర్లో కొంతవరకు క్లారిటీ వచ్చినా నెక్స్ట్ ఏం జరుగుతుంది, మరి కవిత రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. రైట్, మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సౌమిత్ ఉన్నారు. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, అసలు ప్రస్తుత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మాట్లాడదాం. హలో అండి సౌమిత్ గారు. సౌమిత్ గారు, ఇన్నాళ్లుగా కూడా 3 గ్రూపులు అని చెప్పనుకున్నాం బీఆర్ఎస్ లో, ఎవరికి వారే అన్నట్టుగా బయటకి అంతా కలిసికట్టుగా కనిపిస్తూ ఉన్నా జరుగుతున్న పరిణామాలను నిశితంగా చూస్తే ముగ్గురు కూడా 3 ప్రత్యేకంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే వాటిని చూడడం మనం అందరం కూడా చూసాం. ఎలా చూడాలి ఇప్పుడు మన హరీష్ రావు మాటల్ని ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వన్ థింగ్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఎప్పుడైతే పాలిటిక్స్ కి వస్తుందో ఇలాంటి అలిగేషన్స్ కానీ, ఇలాంటి రూమర్స్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా సెవరల్ టైమ్స్
హరీష్ రావు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీ కవిత గారు కానివ్వండి, వీళ్ళు పార్టీ మారుతున్నట్టు చాలాసార్లు రూమర్స్, స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. కానీ అప్పుడు కూడా మేము గ్రౌండ్ లో కవర్ చేసినప్పుడు, వెన్ వీ హావ్ కవర్డ్ దెమ్ ఆన్ ది గ్రౌండ్, అప్పుడు కూడా వాళ్ళు ఈ రూమర్స్ ని కానీ స్పెక్యులేషన్స్ ని కానీ క్లియర్ గా రిఫ్యూట్ అనేది చేశారు. సో ఈసారి కూడా కానీ ఎప్పుడైతే పొజిషన్స్ కి వస్తుందో మ్యాటర్, అది నెంబర్ 1 పొజిషన్ కానివ్వండి పార్టీలో, నెంబర్ 2 కానివ్వండి, నెంబర్ 3 కానివ్వండి, ఈ పొజిషన్స్ మాత్రం చాలా కీ రోల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ రోల్ అయితే ఆబ్వియస్ గా కేసీఆర్ గారి దగ్గరే ఉంటుంది. అండ్ ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ పార్టీని ఎవరు హ్యాండిల్ చేస్తారు? పార్టీ అయితే ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు అయితే ఉన్నారు. కానీ మెయిన్ గా కేసీఆర్ గారి తర్వాత బాధ్యతలు ఎవరు చేపడతారు, వాళ్ళు ఎంతవరకు దానిలో సక్సెస్ అవుతారు, రెస్పాన్సిబిలిటీని ఎంత ఫుల్ఫిల్ చేస్తారు అనేది చాలా. సౌమిత్ గారు, ఇక్కడ ఇంకొక విషయం, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో, అంతకు ముందు బీఆర్ఎస్ 2వ దఫా అధికారంలోకి వచ్చాక మొత్తం కూడా సినారియో చాలా చేంజ్ కనిపించింది. మీడియా అంతా కూడా అబ్జర్వ్ చేసింది. హరీష్ రావు పార్టీని జెండా మోసినప్పటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అన్ని హ్యాండిల్ చేస్తూ వచ్చారు. సో టాక్ చాలా బలంగా వినిపించింది. నెక్స్ట్ మనకు నెంబర్ 2 అన్నది కేటీఆర్ఏ అని చెప్పి చాలా విస్తృతంగా, ఎందుకంటే కొన్ని రోజులు అసలు మనకు హరీష్ రావు అసలు కనిపించలేదు. ఒకటి మాత్రం వాస్తవం అండి, క్లియర్ కట్ గా ఒకటైతే చెప్పొచ్చు, నెంబర్ 2 అయితే కేటీఆర్ గారే ఉంటారు. లాస్ట్ టైం లో కూడా ఆయనకి చీఫ్ మినిస్టర్ పన్నా గారు కూడా ఆల్మోస్ట్ ఆయన చేతికి వచ్చినప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల వెనకెళ్ళాయని చెప్పని అప్పుడు సోర్సెస్ బలంగా కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. మేము కూడా ఆన్ గ్రౌండ్ లో కవర్ చేయడం జరిగింది. ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారి తర్వాత మాత్రం అది కేటీఆర్ గారే ఉంటారు. అండ్ ఆయన్నే మొత్తం పార్టీని హ్యాండిల్ చేయడం కూడా ఆయన్నే చేస్తారు. రైట్ విల్ గో అహెడ్ అండి. కాకపోతే ఒకసారి మన హరీష్ రావు ఏం మాట్లాడారో విన్న తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు యు. కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. సౌమిత్ గారు విన్నారు కదా. సో తూచా తప్పకుండా నేను పాటిస్తాను, శిరస వహిస్తాను. ఇది రైట్, మనకు ముందు నుంచి గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ఆవిర్భావం జరిగిందో టీఆర్ఎస్ పార్టీగా అప్పటి నుంచి మనం వింటూనేం. అయితే ఇప్పుడు కేటీఆర్కి బాధ్యతలు అప్పచెప్తారు. మీరు అన్నట్టుగా సీఎం అయిపోయారు, నెక్స్ట్ ఇంక అతనే అని చెప్పి బాగా బలంగా వినిపించింది. అండ్ మీరు చెప్తున్నట్టుగా హ్యాండిల్ చేశారు. బట్ నౌ కవిత గురించి మాట్లాడితే, వాట్ అబౌట్ కవిత? కవిత కూడా అంతే హ్యాండిల్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇంత పేరు రావడానికి ఆవిడ పాత్ర కూడా అంతే ఉంది. ఇది మాత్రం వాస్తవం అండి. తన రోల్ ని ఎవరు కూడా తెలంగాణ పాలిటిక్స్ లో నుంచి కానీ, తెలంగాణ హిస్టరీ నుంచి కానీ, లేకపోతే తెలంగాణ ఎడ్యుకేషన్ లో నుంచి కానీ ఆమె రోల్ అనేది ఎవరు అంటే బీలిటిల్ చేయలేరు, లేకపోతే కూడా అంతే పార్టీ వాస్తవంగా అట్ ది సేమ్ టైం ఈ రోజు కూడా పని చేస్తున్నారు. అది ఆన్ గ్రౌండ్ గా కూడా చూడొచ్చు. సో అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఈ పన్నాగాలు కానీ లేకపోతే ఈ పొజిషన్స్ మ్యాటర్ వస్తుందో, టాప్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 లో మాత్రము కనిపించినట్టు మాత్రం కనపడట్లేదు. బట్ ఎస్, తనకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది పార్టీలో, అది మాత్రం వాస్తవం అని చెప్పని ఆన్ గ్రౌండ్ లో మేము నమ్ముతాం. సో సౌమిత్ గారు, నేను పార్టీ బలాబలాలు, పార్టీ ర్యాంకింగ్స్ పెడితే మామూలుగా రాజకీయ నాయకులకు జాతకాల మీద కావచ్చు, లేకపోతే వాటి మీద కాస్త ఎక్కువగా బలంగా నమ్ముతూ ఉంటారు నార్మల్ గా. సో ఈ మధ్య కాలంలో కవిత ఒక దగ్గర జాతకం చెప్పించుకున్నప్పుడు సీఎం అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పారు. సో వీటన్నిటిని ఇప్పుడు ఎలా చూస్తాం? ఇది ఇంటర్నల్ పాలిటిక్స్ అండి. ఇది క్లియర్ కట్ గా ఒక విధంగా చెప్పాలి అంటే, బయటికి చెప్పుకోనివి ప్రతి పార్టీలో చాలా ఉంటాయి. సో బీఆర్ఎస్ లో కూడా
అలాగే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఒకటి మాత్రం వాస్తవం, ఇది యాక్చువల్ గా ప్రొపగండా అని చెప్పని క్లియర్ కట్ గా కవిత గారు కానీ కవిత గారి టీం నుంచి కానీ క్లియర్ కట్ గా అపోజిషన్ అంటే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఇది ప్రొపగండా చేస్తున్నారు అని చెప్పి తీసేసినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఇవన్నీ అంటే ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ చూస్తుంటే తను కూడా బలంగా అంతే, అంటే నేను ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ తీసుకోను, తెలంగాణ పాలిటిక్స్ కి వచ్చినప్పటికీ నేను అదే విధంగా ఎలాగైతే ఇంతకుముందు ఫైట్ చేస్తానో అదే విధంగా ఫైట్ చేస్తాను అని చెప్పి తను కూడా బలంగా వెళ్తున్నట్టయితే కనిపిస్తున్నారు. బట్ ఎస్, ఇంటర్నల్ పాలిటిక్స్ విషయంకి వస్తే అది ఆబ్వియస్ గా డిఫరెంట్ గా ఉండొచ్చు. దాని మీద నేను కామెంట్ చేయడం అంత కరెక్ట్ కూడా కాకపోవచ్చు. సౌమిత్ గారు, గతంలో మాట్లాడినప్పుడు కేటీఆర్ కవిత ఎవరు చాలా క్లోజ్, అంటే ఇద్దరు పిల్లలు ఒకటే, కాకపోతే అనుకున్నది సాధించడంలో లేకపోతే తన అభిప్రాయాలు వెల్లడించడంలో కవిత చాలా క్రిస్టల్ క్లియర్ అని చెప్పి డైరెక్ట్ గా కేటీఆర్ గారే అన్నారు. అది ట్రూ అండి. ఇప్పుడు రీసెంట్ గా మీరే అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన సభలో ఏం జరిగిందో మీరే చెప్పారు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఆమె స్టేట్ లోనే ఫేస్ కాదు, బట్ నేషనల్ లో కూడా తను ఫేస్ గానే అంటే కంటిన్యూ అయ్యారు. అండ్ ఆ టైంలో కూడా తను నేషనల్ లో అది సెంటర్ కి అగేన్స్ట్ కానివ్వండి లేకపోతే ఎవరికి అగేన్స్ట్ కానివ్వండి, తన వాయిస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఎక్స్ప్రెస్ చేస్తుండే. సో అది తను స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నది. ఇంతక నేను కూడా అదే చెప్పాను, అంటే ఇంపార్టెన్స్ ఇంటర్నల్ పాలిటిక్స్ ని పక్కన పెడితే తను మాత్రం బలంగా స్టేట్ పాలిటిక్స్ లో స్టేట్ లీడర్షిప్ లో నేను అంటే నాకు అంటే టాప్ పొజిషన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలో నేను మాత్రం పార్టీకి పనిచేస్తాను, నేను ఎక్కడ వెనక్కి తగ్గను అన్నట్టు ఆమె బిహేవియర్ లో మాత్రం మనం చూడొచ్చు. బయటికి వచ్చినప్పటి అంటే రీసెంట్ కేసు అయి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా తను ఎక్కడ కూడా వెనక్కి తగ్గినట్టు కనపడలేదు. రైట్ సౌమిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. మొత్తానికి బీఆర్ఎస్ లో కొద్దిసేపటి క్రితం ఏదైతే హరీష్ రావు మాట్లాడారో ఆ మాటల పట్టి చూస్తూ ఉంటే సారథ్య బాధ్యతల గురించి ప్రస్తుతానికి తాత్కాలికంగా ప్రచారానికి బ్రేక్ పడినట్టు